దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో జనరల్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే అంశం గురించి మనకి చక్కటి వివరణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు విషయ నిపుణులు, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, SRR అండ్ CVR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ, డాక్టర్ దేవరకొండ SVS బాలసుబ్రహ్మణ్యం గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం సార్. సార్, ధన్యవాదాలు. ముందుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డుని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల తరపు నుంచి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలమ్మా. సార్, ఈరోజు మనం జనరల్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేటటువంటి టాపిక్ని చర్చించుకోబోతున్నాం. సార్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా జనరల్ స్టడీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ గురించి తెలియజేయండి. జనరల్ స్టడీస్ అంటేనమ్మా మొత్తం మనకి అన్ని విషయాలు కూడా, అంటే అండర్ ద సన్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. దాంట్లో పొలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు, ఇంకా బోటనీ అవ్వచ్చు, అలాగే రిలేటింగ్ టు కెమిస్ట్రీ అవ్వచ్చు, బయోకెమిస్ట్రీ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే మొత్తం మనకు ఉన్నటువంటి 22-23 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బైఫర్కేషన్ చేసినవన్నీ కూడా అవన్నీ కూడా దాంట్లోకే వస్తాయి. కానీ దీంట్లో మనం ముఖ్యంగా అన్నీ మనం చదవలేం కాబట్టి వాళ్ళు కూడా జనరల్ బైఫర్కేషన్ చేస్తారు. ఎందుకంటే జనరల్ స్టడీస్ అన్నాం కదా, అందుకుని ఆ బైఫర్కేషన్ చేసి దాని ద్వారానే వాళ్ళు క్వశ్చన్స్ మనని అడుగుతారనమాట. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ముందు జనరల్ స్టడీస్ అంటే ఏంటో తెలుసుకుని దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి సబ్జెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కాబట్టి ఎక్కువగా పాలిటీ రావచ్చు, జనరల్గా హిస్టరీ, అలాగే ఎకానమీ, అలాగే ఎన్విరాన్మెంటు, అలాగే జనరల్ నాలెడ్జ్, అలాగే కొన్ని పరీక్షలకైతే మనం వాళ్ళు ఏమంటారు చిన్న చిన్న బిట్స్ లాగా మన టెస్ట్ని యాప్టిట్యూడ్ టెస్ట్లు కూడా పెడుతూ ఉంటారు. 10 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో ఈ విధంగా చిన్న చిన్న మ్యాథమెటిక్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే అవన్నీ 10th క్లాస్లో మనం చదివినటువంటి మ్యాథమెటికల్ అండ్ కాలిక్యులేషన్స్ సంబంధించినవి అవుతాయి తప్ప ఏదో మనని బాగా టెస్ట్ చేసేసి లోపల నుంచి ఎలిసిట్ చేసి టఫ్ మ్యాథమెటిక్స్ అవి మాత్రం వాళ్ళు అడగరు. కాబట్టి ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది జనరల్గా పాలిటీ ఒకటి, ఎకానమీ ఒకటి, హిస్టరీ ఒకటి, జాగ్రఫీ ఒకటి, కరెంట్ ఈవెంట్స్ ఒకటి, అలాగే యాప్టిట్యూడ్ ఒకటి. ఇవి మాత్రం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వాటి మీదే మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే దానికి తగ్గట్టుగానే మన కృషి మొదటి నుంచి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాం అన్న సందర్భం నుంచి కూడా మనకు ఉండాలి. అంతే తప్ప ఒక్కసారి సడన్గా వాటి మీదకి మనం ఈరోజు స్టార్ట్ చేసి రేపే ఎగ్జామ్ రాసేద్దాం అన్నట్టుగా కాకుండా ఒక ప్లానింగ్తో వెళ్తే ఈ సబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ పాలిటీలో ఎలా ఉంటుంది, ఎంతవరకు మనం పాలిటీ క్వశ్చన్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అలాగే ఎకానమీ క్వశ్చన్స్ ఎంతవరకు మనం హ్యాండిల్ చేయగలుగుతాము, అలాగే జాగ్రఫీ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా మనం మొట్టమొదటి నుంచే ఒక ప్లాన్డ్గా, అంటే పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకుని దాని ద్వారా మనం స్టడీ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. అప్పుడు ఆ ఐడెంటిఫై చేసిన వాటిని జాగ్రత్తగా మనం పుస్తకాల్లో రాసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాని ద్వారా మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, ఎస్పెషల్లీ గ్రూప్ 1 అలాగే సివిల్ సర్వీసెస్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి మనం ప్రిపేర్ అయితే చక్కని ఫలితాలు సాధిస్తామని నేను తెలియజేస్తున్నాను ప్రేక్షకులందరికీ. సార్, ఇన్ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎంత వెయిటేజ్తో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్ ఉండబోతుందంటారు? అదే ఇందాక నేను చెప్పినట్టు మనకి ఈ పాలిటీ ఉంటే ఒక 25%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటే 25%, అంటే 25 మార్కులు కంపల్సరీ పాలిటీ ఉంటుంది. అలాగే ఎకానమీ, దాని మీద కూడా ఓ 25% మార్క్స్ ఉంటాయి. అలాగే జనరల్ కరెంట్ ఈవెంట్స్, దాని మీద ఒక 25% మార్క్స్ ఉంటాయి. అలాగే యాప్టిట్యూడ్ అండ్ థింకింగ్ మీద ఒక 25% మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి 150కి 200కి కూడా మనకి ప్రిలిమినరీ, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఉందంటే 200కి ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి విస్తృతంగా ఉంటాయి. అంటే ఎకానమీ, పాలిటీ,
హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ కూడా సరిసమానంగా 20 మార్క్స్ చొప్పున డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్కసారి మనకి కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ రావచ్చు, అంటే మరీ ఎక్కువ రావు కానీ ఒకసారి 30 రావచ్చు, ఒకసారి 25 రావచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట. అందుకని మనం ఏది కరెక్ట్గా కట్ త్రోట్గా మనం చెప్పలేము, కానీ బట్ 20 to 25% మా క్వశ్చన్స్ మాత్రం వేరియస్ సబ్జెక్ట్స్ నుంచి, ఎస్పెషల్లీ ప్రైమరీ సబ్జెక్ట్స్ నుంచి ఉంటాయని మాత్రం మనం గట్టిగా చెప్పగలం. ఎందుకంటే మన వాళ్ళు చాలా స్టడీ చేశారు. అలాగే మన కోచింగ్ సెంటర్స్ కానీ, అలాగే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బుక్స్లో కానీ మనం పాత పేపర్లు కనుక రెఫర్ చేస్తూ ఉంటే మనకి ఈ విషయం బాగా క్లియర్గా అర్థమవుతుంది. అందుకని మనం ఎప్పుడైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా ఆ పాత పేపర్ తీసుకుని మనం చూస్తే కనుక ఆ వేరియేషన్స్ కనపడతాయి. కాబట్టి ఈ 20 25 అనేది కాంక్రీట్గా కాకపోయినా బట్ మేజర్ చంక్లో మేజర్ మార్క్స్ కొట్టడానికి అవకాశం ఉన్నటువంటి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్, ఇది బేసిక్గా వాళ్ళు మనకి ఇచ్చేటువంటి ఒక స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో మనం చదువుకుంటే మంచి ఫలితాలు సాధించడానికి, అలాగే ప్లాన్డ్గా అంటే ఏది ఎంత చదవాలి అన్నది విద్యార్థి అలాగే స్టూడెంట్ ముందుగా నిర్ధారించుకోవాలంటే నేను ముందు చెప్పినట్టుగానే మనకి పాత పేపర్లు చాలా ఉపయోగపడతాయి. అవి ఒక 5-6 పేపర్లు తీసుకుని, 5-6 సంవత్సరాల పేపర్లు తీసుకుని మనం ప్రతి బిట్ని కూడా కూలంకషంగా స్టడీ చేసుకుంటూ వెళ్తే దాని యొక్క ప్యాటర్న్ మనకు అర్థమవుతుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అర్థమైతే ఆల్మోస్ట్ మీరు సగం పని సాధించినట్టే. తర్వాత అంతా కూడా మనమే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ముందుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. ప్యాటర్న్ అర్థం చేసుకుని ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళగలిగితే ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఏ టాపిక్స్ నుంచి ఏం వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎంతంత లోతుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, లేకపోతే ఎంత డెప్త్లో వస్తున్నాయా, లేకపోతే జనరల్గా అడిగేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పేపర్లోకి వెళ్ళి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎస్ సార్. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా వెయిటేజ్ ఉంది, ఎస్పెషల్లీ ప్రీవియస్ పేపర్స్ కూడా స్టడీ చేయాలని చాలా చక్కగా చెప్పారు సార్. సార్ ఇప్పుడు హిస్టరీ సబ్జెక్ట్కి సంబంధించి ఏ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 వచ్చేసరికి మనకి హిస్టరీలో జనరల్ హిస్టరీతో పాటు, వరల్డ్ హిస్టరీతో పాటు ఆంధ్ర హిస్టరీ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 అనేసరికి మన ఆంధ్రప్రదేశ్కి రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏరియాని స్ట్రెస్ చేస్తూ, ఎస్పెషలీ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో బైఫర్కేట్ అయ్యింది. కాబట్టి ఇంకొంచెం మోర్ స్ట్రెస్, ఎందుకంటే చారిత్రకంగా మనకి ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. కాబట్టి మనం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజ్య పరిపాలనని మనం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఆంధ్రాకి కూడా మనం రెస్ట్రిక్ట్ అయ్యి, అంటే 2 తెలుగు రాష్ట్రాలు అయిపోయాయి. కాబట్టి ఆంధ్రాకి రెస్ట్రిక్ట్ అయ్యి ఇటు విజయవాడ నుంచి అటు మనం విజయనగరం వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి చారిత్రక అంశాలని, చారిత్రక దృక్పథాన్ని, చారిత్రక విషయాలని కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. దాని ద్వారానే వాళ్ళు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాళుక్యులు కానీ, లేకపోతే వేంగి చాళుక్యులు కానీ, రాజమహేంద్ర పరిపాలించినటువంటి చాళుక్యులు, అలాగే కాకతీయులు. ఇప్పుడు కాకతీయులు అనేసరికి ఏమవుతుంది, అటు తెలంగాణకి వస్తుంది, ఇటు మనకి వస్తుంది. కానీ అలా కామన్గా కొన్ని వస్తూ ఉంటాయి. బట్ ఎంత వచ్చినా మనం మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఏరియాని, ఎందుకంటే వాడు సిలబస్లో క్లియర్గా ఆ ఏరియాని స్పెసిఫై చేస్తాడు. అప్పుడు ఎప్పుడైతే ఏరియాని స్పెసిఫై చేశాడో అప్పుడు ఆటోమేటిక్గా మనం దాని వైపు మన దృష్టి వెళ్తుంది. అంటే ఇక్కడ ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఒకలా ఉంటుందమ్మా, అలాగే మెయిన్స్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో మనకి ఏమవుతుందంటే ఏదైనా అడగచ్చు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అని కాదు, అక్కడ మన ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడగచ్చు. అలాగే మొత్తం భారతదేశం అంతా కూడా అడుగుతుంది. అంటే చారిత్రకంగా భారతదేశం తీసుకుంటాడు, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాడు. బట్ మెయిన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలా రెస్ట్రిక్ట్ అయిపోతుంది. వాడు ఏరియాని స్పెసిఫై చేస్తాడు. కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్లో మనం చదువుకుంటూ వెళ్తే వాళ్ళు ఇచ్చినటువంటి 1, 2, 3 అంశాలు, అంటే ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క అంశం ఇస్తాడు. ఒక దాంట్లో హిస్టరీ ఇస్తే, ఒక దాంట్లో కల్చర్ ఇస్తాడు, ఒక దాంట్లో మిగతా సంబంధించినటువంటి అంశాలు అంటే అధునాతన అంశాల గురించి అడుగుతాడు. అలాగే మోడర్న్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతాడు. కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఎప్పుడైతే సిలబస్ని మనం దగ్గర పెట్టుకుని చాకౌట్ చేసుకోగలుగుతామో అప్పుడు మనం ఈజీగా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫేస్ చేయగలుగుతాము. ఇంకో విషయం ఏంటంటే సివిల్ సర్వీస్కి వచ్చేసరికి మొత్తం భారతదేశాన్ని దృష్టిలో పెట్టి అడుగుతాడు. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మనకి చాయిస్ కాదు అది. కాబట్టి మొత్తం భారతదేశాన్ని దృష్టిలో పెట్టి అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే
పాత పేపర్లో ఇచ్చినటువంటి అంశాలు చూసుకుంటూ, సిలబస్లో ఉన్న అంశాలు చూసుకుంటూ, ఈ 2 అంశాలని క్రోడీకరించి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలము, ఏ విధమైన క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయగలమో కూడా ముందుగానే తయారు చేసుకోవచ్చు. కానీ ఒక లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి. లాంగ్ ప్రిపరేషన్ ఉంటే ఆటోమేటిక్గా ఇటువంటివన్నీ కూడా చాలా సింపుల్గానే మనం క్రాక్ చేయగలుగుతాము అని ఈ చారిత్రక సంబంధించినటువంటి అంశాల మీద ఇంతవరకు అంటే అవగాహన మన విద్యార్థులు కలిగి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎస్ సార్. సార్, ఇప్పుడు కల్చర్కి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎలాంటి టాపిక్స్ మోస్ట్గా వచ్చేటటువంటి అవకాశం ఉందంటారు? ఈ చరిత్ర, కల్చర్ ఈ 2 కలిసే ఉంటాయమ్మా. హిస్టరీ అండ్ కల్చర్ బోత్ పార్సెల్, వాట్ యు కాల్, దే ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. కాబట్టి దాన్ని మనం డివైడ్ చేయలేం. ఎందుకంటే ఏ రాజు పరిపాలించాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి చరిత్ర గురించి, అక్కడ ఉన్న కల్చర్, అప్పుడు అతను తీసుకొచ్చినటువంటి కల్చర్ గురించి మనం మాట్లాడతాం. కాబట్టి ఈ కల్చరల్ ఎఫెక్ట్ వచ్చేసరికి మనకి అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, అప్పుడు ఉన్నటువంటి జరిగినటువంటి వివిధ సంఘటనలు, అంటే కల్చర్ పరంగా వచ్చినటువంటి మార్పులు, భక్తి ఉద్యమాలు, అంటే మిడివల్ కాలంలో వచ్చినటువంటి భక్తి ఉద్యమాలు, అలాగే ఆ పరిపాలనలో ఆ రాజులు తీసుకొచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి సంస్కరణలు, అవన్నీ కూడా దీంట్లో మనం చొప్పించి చూసి విడదీసి అలాగే కలిపి చదివితేనే మనకు చరిత్ర, కల్చర్ 2 అంటే హిస్టరీ అండ్ కల్చర్ మనకు ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. హోలిస్టిక్ అండర్స్టాండింగ్ రాకుండా మనం ఓన్లీ చరిత్ర చదవలేము, ఓన్లీ కల్చర్ చదవలేము. ఈ 2 కూడా కాంబినేషన్ చదవాలి. కానీ ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాడు ఆ రాజు ఏ దేవాలయం కట్టించాడు, లేకపోతే ఈ రాజు ఏం చేశాడు అన్న విషయాలు మాత్రం జస్ట్ వాళ్ళు పెరిఫెరల్స్ అడుగుతారు. కానీ ఎప్పుడైతే మెయిన్స్కి వచ్చిందో మెయిన్స్లో చాలా లోతుగానే వాళ్ళు చర్చలకు దిగుతారు. ఎందుకు అలా జరిగింది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ముస్లిమ్స్ ఇన్వేషన్ కూడా జరిగింది. ఎప్పుడైతే ముస్లిమ్స్ ఇన్వేషన్ మన ఆంధ్రప్రదేశ్ మీద జరిగిందో బహమనీ సుల్తాన్లు వచ్చారు. ఈ బహమనీ సుల్తాన్లు వాళ్ళ చరిత్ర, వాళ్ళు చేసినటువంటి కల్చరల్ ఇంటిగ్రేషన్, కల్చరల్ మిలువు, అంటే వాళ్ళతో కలిసిపోవడం, ఇవన్నీ కూడా మనం ఒకదానికి ఒకటి అంతర్లీనంగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఏ విధంగా మనం స్టడీ చేసి ప్రజెంట్ చేయగలమా అన్న విషయాలు మాత్రం మనం బాగా ముందుగానే చర్చించుకుని, బాగా స్టడీ చేసి ముందుగానే చర్చించుకుని ఒక నోట్స్ రాసుకుంటే చక్కగా ప్రిలిమ్స్కైనా పాస్ అవ్వచ్చు, అలాగే మెయిన్స్లో కూడా మంచి మార్కులు తీసుకురావచ్చని, మంచి మార్కులు విద్యార్థులు పొందవచ్చని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎస్ సార్. సార్, జియోగ్రఫీ సబ్జెక్ట్కి సంబంధించి ఏ కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పచ్చో తెలియజేయండి. జియోగ్రఫీకి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే జియోగ్రఫీ మొత్తం భారతదేశం జియోగ్రఫీ స్టడీ చేయాలి, అలాగే ఒక్కొక్కసారి వరల్డ్ జియోగ్రఫీని కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి పాలస్తీనా ఇష్యూ ఉంది. పాలస్తీనా ఇష్యూ ఏంటి? అసలు జియోగ్రఫికల్గా అసలు పాలస్తీనా ఉందా? పాలస్తీనా ఉంటే పాలస్తీనాలో సమస్య ఏంటి? ఆ సమస్య మళ్ళీ చరిత్రం అవుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ జియోగ్రఫికల్గా పాలస్తీనా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1948లో ఎస్టాబ్లిష్ అయింది. ఎలా ఎస్టాబ్లిష్ అయింది? ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది? అసలు ప్రస్తుతం ఉన్న సమస్యకి అది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ రోజుకి ఏంటి ఇంటర్లింక్ ఏముంది? సో ఈ విధంగా మనకి ఏంటంటే జియోగ్రఫీ అన్నది వరల్డ్ జియోగ్రఫీ నుంచి అటువంటి విషయాలను మనం గ్రహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మనకి రష్యా యుక్రెయిన్ వారు కూడా, ఒకప్పుడు రష్యా యుఎస్ఎస్ఆర్లో యుక్రెయిన్ భాగం, బట్ ఇప్పుడు యుక్రెయిన్ ఈజ్ ఏ సెపరేట్ కంట్రీ అయినా సరే పక్కన ఉన్నటువంటి రష్యా ఒక 15 రిపబ్లిక్స్ కింద 1990లో విడిపోయింది. విడిపోయినటువంటి రష్యాలో ఏర్పడినటువంటి యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసింది. కాబట్టి ఈ జియోగ్రఫికల్గా మీరు అర్థం చేసుకుంటే అసలు ఎందుకు దీనికి సంబంధించినటువంటి కారణాలు, యుద్ధాలు, వీటికి వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంటి అన్నది మనం స్టడీ చేయాలి అంటే అటు జియోగ్రఫికల్గాను ఇటు హిస్టారికల్గాను కూడా. అందుకని ఇవన్నీ కూడా సబ్జెక్ట్ అన్నది ఎప్పుడు ఇంటర్లింకింగ్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది ఇంటర్డిసిప్లినరీ మోడ్లో మనం చదువుకుంటూ వెళ్ళాలన్నమాట, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ. కాబట్టి అలాగే ఆంధ్రాకి వచ్చేసరికి ఇప్పుడు మీకు చెప్పాను, ఆంధ్ర ఉమ్మడాంధ్ర ఉంది, తర్వాత తెలంగాణ ఆంధ్ర కింద విడిపోయింది. సో ఈ రెండిటికి ఎప్పుడైతే విడిపోయిన తర్వాత మనం ఏం చేసాం, మొన్న రీసెంట్గా మేమే మా కళాశాలలో ఏం చేసాం, ఒక సెమినార్ కండక్ట్ చేసాం. దేని మీద కండక్ట్ చేసాం? ఎడ్యుకేషన్ మీద, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మీద కండక్ట్ చేసాం. అంటే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ పూర్వం ఉందా, ఎలా ఉండేది అన్న దాని మీద, ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ భారతదేశంలో ఉంది అంటే ఇన్ ఓల్డెన్ డేస్, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ 1947, బిఫోర్ 1957 అండ్ 1900 అండ్ 1800, 1700
సో ఇవన్నీ స్టడీ చేసుకుంటూ వెళ్తే అసలు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉందా, ఉంటే ఏ విధంగా దాన్ని మనం ఈనాటికి ఆనాటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి తేడా ఏంటి అన్న విషయాల మీద ఒక పెద్ద సెమినారే కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలామంది పేపర్ ప్రజెంట్ చేశారు. పల్లవుల కాలంలో, చోళుల కాలంలో, అలాగే బిఫోర్ బ్రిటిషర్స్, ఆఫ్టర్ బ్రిటిషర్స్, అంటే ప్రీ కొలోనియల్, పోస్ట్ కొలోనియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ భారతదేశంలో ఎలా ఉంది, దీని మీద కూడా బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి, పార్లమెంట్కి పంపించినటువంటి వివిధ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ని కూడా సేకరించి దాంట్లోని అంశాలు పెట్టారు. కాబట్టి ఈ జాగ్రఫీ అన్నది మనం విడిపోయినంత మాత్రాన, అంటే డిస్ట్రిక్ట్స్ బైఫర్కేట్ అయిపోయినా, స్టేట్స్ బైఫర్కేట్ అయిపోయినా, బట్ ద కంటెంట్ ఈజ్ ద సేమ్. సో దట్ కంటెంట్ యూ షుడ్ గెట్ ఇన్ అనమాట. అదర్వైజ్ ఆ కంటెంట్ మనం ప్రజెంట్ చేయకపోతే మనం మంచి మార్కులు తీసుకురాలేము. కాబట్టి దీని మీద కూడా చాలా దృష్టి విద్యార్థులు పెడితేనే మనం బాగా మంచి ర్యాంకులు కొట్టగలుగుతాము, మంచి మార్కులు కూడా తీసుకురాగలుగుతారు. ఎస్ సార్, ఇటువంటి సెమినార్స్ వలన విద్యార్థులకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది సార్. సార్, ఇప్పుడు ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఏ ఏ టాపిక్స్ ఉంటాయో తెలియజేయండి. ఇంకా పాలిటీకి వచ్చేసరికి మనందరికీ తెలిసింది ఫస్ట్ కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగం నుంచి అనేకమైనటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు మన పాలిటీలో వస్తూనే ఉంటాయి. ఇంకా ప్రిలిమ్స్లో చెప్పాలంటే ఒక 25 అంటే క్వశ్చన్స్ డైరెక్ట్గానే మనకి ఇండైరెక్ట్గానే వచ్చేస్తాయి. ఎందుకంటే ఫస్ట్ ప్రియాంబుల్ తీసుకోండి, రాజ్యాంగ పరిషత్ నుంచి తీసుకోండి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటాం. తర్వాత ఫండమెంటల్ రైట్స్ని తీసుకోండి, లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీని తీసుకోండి, అలాగే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గురించి తీసుకోండి, ప్రెసిడెంట్ పవర్స్, అలాగే ప్రైమ్ మినిస్టర్ పవర్స్, అలాగే లోక్సభ, రాజ్యసభ, అలాగే వాటి యొక్క అధికారాలు, ఇంకా లోతుకంటా వెళ్తే మనకి ఓటింగ్ ఆర్టికల్స్, బేసికల్గా ఏ ఆర్టికల్ దేనికి సంబంధించింది అని, ఆ ఆర్టికల్స్లో ఉన్న ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటి అని చెప్పి ప్రతిదీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 32వ ఆర్టికల్ సింపుల్గా అడిగేస్తారు. 32వ ఆర్టికల్ అంటే మనం ఏంటో అని వెతుక్కుంటూ ఉంటాం. కానీ మనం ఫండమెంటల్ రైట్స్ చదువుతుంటే ఆటోమేటిక్గా 32వ ఆర్టికల్ వస్తుంది. అది హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. ఇది కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట. అంబేద్కర్ గారు చెప్పినట్టు అది ఆ ఆర్టికల్ లేకపోతే అసలు రాజ్యాంగం యొక్క విలువ లేదు, అలాగే రాజ్యాంగం యొక్క హక్కుల యొక్క విలువ లేదు. కాబట్టి హక్కుల్ని కాపాడే బాధ్యత దేనికి ఇచ్చారు? 32 రాజ్యాంగ అధికారానికి ఇచ్చారు. దాని ద్వారానే కోర్టులు, అలాగే ఇంజెక్షన్స్ అని, లేదా రిట్స్ అని, మ్యాండమస్ అని, సెర్చురీ అని, ఇలాంటి రిట్స్ ఒక 5 రిట్స్ ఉన్నాయి. ఈ రిట్స్ని హెబియస్ కార్పస్ అని, ఈ రిట్స్ని మనకి పాస్ చేస్తారు. ఆ రిట్స్ పాస్ చేస్తేనే మనం ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అనమాట, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. కాబట్టి పాలిటీలో ఎక్కువ క్వశ్చన్స్ ఇదివరకు మేము రాసినప్పుడు 15-20 సంవత్సరాల క్రితం అయితే డైరెక్ట్ క్వశ్చన్స్, ఈ ఆర్టికల్ ఏంటి, లేకపోతే ఆ ఆర్టికల్లో ఏముంది అని చెప్పి అడిగేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మొత్తం ప్రిలిమ్స్ ప్యాటర్న్ చాలా మారిపోయింది. ఇప్పుడు ఆర్టికల్ 32 డీల్స్ విత్ అని చెప్తూ విచ్ ఈజ్ నాట్ అంటాడు, లేదా విచ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అంటాడు. అంటే అప్పుడు ఏంటి, 3 ఆన్సర్లు మనకు తెలిస్తేనే మనం పెట్టగలుగుతాం. సో ఇదివరకు ఇట్లాగా ఒక ఆన్సర్ పెడితే సరిపోతుంది కాదు. ఇప్పుడు మనం మొత్తం దాని గురించి డీటెయిల్డ్గా ఒక ఆర్టికల్ గురించి, ఆ ఆర్టికల్లో ఉన్న విషయాల గురించి, అలాగే రాజ్యాంగంలో ఆనాడు ఆ టైంలో, అంటే ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసే టైంకి, లేదా అంతకుముందు ఆ తర్వాత ఏదైతే పేపర్లోనూ, అంటే డైలీ పేపర్లోనూ మిగతా చోట కాంట్రవర్సీల్లో ఉన్నాయో, అయితే అమెండ్మెంట్స్ జరుగుతున్నాయో, ఆ అమెండ్మెంట్స్ జరిగేటువంటి అంశాలు దేనికి సంబంధించిందో, ఆ అంశాల్లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఉన్నాయా లేదో మనం తెలుసుకుని, రాసుకుని, నోట్స్ దగ్గర పెట్టుకుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే టఫ్నెస్ బాగా పెరిగిపోయింది. ఇదివరకు ఇట్లాగే జస్ట్ నాట్ ఎన్ ఎలిమినేషన్ ప్రాసెస్. వీ నీడ్ ఎ కాంప్రహెన్సివ్ అండ్ ఇంటిగ్రేటివ్ నాలెడ్జ్. అదర్వైజ్ మనం యూ కెనాట్ ఆన్సర్ దీస్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆల్సో. ఇక్కడే కాదు, మనకి సివిల్ సర్వీసెస్లో కూడా ఇలాగే ప్యాటర్న్ బాగా టఫ్ అయింది. అందుకని మనం ఎక్కువ అట్లీస్ట్ సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతుంటే కంపల్సరీగా ఎక్కువ శ్రమ పడితే కానీ మనం ప్రిలిమ్స్ పాస్ అవ్వలేం. ఒక్కసారి ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మనం అయిపోయింది అనుకుంటే అది చాలా తప్పు అనమాట. కాబట్టి ఇంకా శ్రమ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ పాలిటీలో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా, కరెంట్ టాపిక్స్ కూడా, కరెంట్ ఈవెంట్స్ కూడా పాలిటీలో వస్తాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే రష్యా యుక్రెయిన్ వార్ అంటాడు. ఆ వార్లో ఏం జరిగింది ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తుంది అది. కాబట్టి దేని గురించి, నాటో అంటే ఏంటి, రష్యాకిను అమెరికాకి ప్రస్తుతం ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది లేకపోతే యుక్రెయిన్ని,
ఆ నాటోని ఎందుకు విస్తరిస్తోంది, ఇవన్నీ తెలియకుండా మీరు జస్ట్ సింపుల్గా ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయలేరు. కాబట్టి పాలిటీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మీకు కరెంట్ ఈవెంట్స్ అండ్ పాలిటీ కలిపితేనే ఒక 40 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లోనే వచ్చేస్తాయి మీకు. కాబట్టి మేజర్ చంక్ ఎప్పుడు కూడా పాలిటీ ఉంటుంది. దాంట్లో ఆ పాలిటీలో కాన్స్టిట్యూషనల్ మినిమం 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనం చాలా డీటెయిల్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎస్ సార్. సార్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, యూపీఎస్సీ గ్రూప్స్ కానివ్వండి, ఇలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎకానమీ అనేది కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటుంది బికాస్ డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి. సో ఇందులో ఉండే టాపిక్స్ ఏంటి, వీటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయండి. ఎకానమీ అంటే నాట్ ప్యూర్ ఎకానమీ. మనం ఏమనుకుంటాం, ఎకనామిక్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్. ఎకనామిక్స్ అంటే మనం అర్థశాస్త్రంలో ఉంటుంది మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. అవి మామూలుగా దాంట్లో కూడా ఇన్ఫ్లేషను, డిఫ్లేషను, అలాగే అన్ఎంప్లాయ్మెంటు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ వాడు ఎకనామిక్స్లోకి వెళ్ళి అడగడు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రిలిమ్స్కి వచ్చేసరికి జస్ట్ పెరిఫెరల్స్. అంటే ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉంది, అలాగే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఎలా ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎలా ఉంది, అలాగే విషయాలంటే ఎకానమీకి సంబంధించినటువంటి మన యొక్క బడ్జెట్టు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్టు, అలాగే దేశ బడ్జెట్టు, దీంట్లో దేనికి ఏ భాగాలు వాళ్ళు విడదీసి పెట్టారు. ఇవే కాకుండా గ్రోత్ ఎలా ఉంది. మనది వరల్డ్లోనే 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళింది. ఇప్పుడు 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలని చెప్పేసి మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాల మీద ఏ విధంగా వెళ్ళాలో వికసిత్ భారత్ అనేటువంటిది తీసుకొచ్చి దాంట్లో గ్రోత్ ఇంజిన్సే. ఆ గ్రోత్ ఇంజిన్స్ ఏంటి, ఏ విధంగా ఆ గ్రోత్ ఇంజిన్స్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఇవి ఎక్కువగా మనకి ప్రిలిమ్స్లోను, మెయిన్స్లోను, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇది మనకు యుఎన్ఓ ఇచ్చింది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ద్వారా ఏంటి అవి కూడా ఎకానమీతో లింక్ అయి ఉంటాయి. ఎందుకంటే అది లిటరసీ అవనివ్వండి, ఆ లిటరసీకి మనం పెట్టాల్సినటువంటి డబ్బులు ఎంత పెట్టాలి, ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఈ బడ్జెట్ కేటాయిస్తే మనకి ఎంత రిజల్ట్ వస్తుంది, అలాగే మన ఎకానమీలో ఏ అంశాలకి మనం కేటాయించాల్సిన అవసరం ఉంది అన్న విషయాలను కూడా మనం ఇక్కడ స్టడీ చేస్తాం అన్నమాట. అంతే తప్ప జస్ట్ డీటెయిల్డ్గా మనం ఎకానమీలోకి వెళ్ళి, అలాగే కరెంట్ ఎకనామిక్ సినారియో అంటే స్టేట్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్, వీటితో పాటు ఇంకా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అన్న దాని మీద కూడా మనం దీంట్లో అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అవి కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేస్తే మనకి మంచి మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎస్ సార్. సార్, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సబ్జెక్ట్కి సంబంధించి మేజర్గా ఏ టాపిక్స్ ఉన్నాయో తెలియజేయండి సార్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మనకి ఇప్పుడు కనబడేది స్పేస్ టెక్నాలజీ, అలాగే మన విదేశాల్లో తయారై వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు భారతదేశంలో అసెంబుల్ అవుతూ ఉంటాయి. సో అవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి, దానివల్ల మనకి ఎంత లాభం వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఎకానమీతో రిలేట్ అయ్యి ఉంటుందన్నమాట. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు కూడా భారతదేశం ఎంత డబ్బు కేటాయిస్తుంది వాటి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారానే కదా ఏదైనా మనం సాధించేది. ల్యాబ్ టు ల్యాండ్ అన్నమాట. మనం ఆ ల్యాబ్ నుంచి మన యొక్క ఏదైతే రీసెర్చ్ చేస్తామో దాన్ని ల్యాండ్ మీద తీసుకురాగలగాలి. ల్యాండ్ మీద తీసుకొచ్చినప్పుడే మనకి మంచి ఫలితాలు కనబడతాయి అన్నమాట. అలాగే ఫామ్ ఫీల్డ్స్, అక్కడ మనం ఈ గ్రోత్ని, అగ్రికల్చర్ గ్రోత్ పెంచాలి అంటే ల్యాబ్లో రీసెర్చ్ జరగాలి. ఆ రీసెర్చ్ ద్వారా రిజల్ట్ మనం ల్యాండ్ మీద మనం చూడగలుగుతాం. అలాగే ఈ టెక్నాలజీ కూడా, అంటే ఎటువంటి టెక్నాలజీ వాడితే ఏ విధంగా ఇంటర్నేషనల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ముందుకు తీసుకెళ్లేటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అలాగే రీసెంట్గా మన ఫ్లడ్స్లో ఆ విజయవాడ బుడమేరు పొంగి ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం అందరం ఏమనుకున్నాం, దాంట్లో టెక్నాలజీ ఏం వాడతాం అని నేనైతే అలాగే అనుకున్నాను, అందరూ కూడా అదే అనుకుంటారు. కానీ అక్కడ కూడా టెక్నాలజీ ఎలా వాడారో ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చూపించారు. కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా వెడ్డింగ్స్లోను, షూటింగ్స్లోను, వాటిల్లోనూ మనం ఏంటంటే డ్రోన్స్ వాడతాం. ఆ డ్రోన్స్ వాడి సినిమాలు, షూటింగ్లు తీస్తాం. కానీ ఇదే డ్రోన్స్ వాడి ఆహార పొట్లాలు, మిల్క్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఫ్లడ్లో ఎక్కడో చిక్కుకున్నటువంటి ఫ్లడ్ విక్టిమ్స్కి పంపించడం జరిగింది. అంటే మరి డ్రోన్స్ని అలా కూడా వాడచ్చా అని మనకు ఇప్పుడు అనిపించింది. కాబట్టి టెక్నాలజీ ఎలా వాడాలి, ఇప్పుడు మీకు రేపు మెయిన్స్లో కానీ ఈ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా ఉదాహరణలుగా మనం చెప్పాలన్నమాట. చెప్పినప్పుడే మనకు మంచి మార్కులు వేస్తారు.
ఎందుకంటే ఎవాల్యుయేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇదంతా ప్రిలిమ్స్ అంతా కూడా కంప్యూటర్ చేసేస్తుంది. మీకు పాయింట్లు వచ్చాయా, 200కి ఎంత వచ్చాయని చెప్పేసి సెలెక్ట్ చేసి పాడేస్తుంది. తర్వాత మనకు వచ్చేది ఏంటి, మెయిన్స్. ఆ మెయిన్స్కి కావాల్సినటువంటి మంచి ఉదాహరణలతో ఉంటేనే మీకు ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాయగలుగుతారు. కాబట్టి చూశారు కదా, ఆ డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంకా అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, వీటిలో కోర్సులు, ఆ కోర్సుల్లో మనకి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కానీ ఏబిపిఎస్సి అంటే మన గ్రూప్ 1 సంబంధించినంతవరకు ఆంధ్రప్రదేశ్, అలాగే సివిల్స్ సంబంధించినంతవరకు కూడా మన వరల్డ్ వైడ్, అలాగే మన ఇండియా వైడ్ కూడా ఇస్రో తీసుకొచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి డెవలప్మెంట్స్, రీసెర్చ్, అవి ఇన్నోవేషన్స్, వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసి అప్పటికి అంటే ఆ టైంకి మీరు చదువుకునే టైంకి, పేపర్ సెట్ అయ్యే టైంకి ఎటువంటివి టెక్నాలజీ ద్వారా ఏది వాడుతున్నారో అవి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకుని దాన్నే మీరు ప్రజెంట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తాను. ఎస్ సార్. సార్, ఇప్పుడు జనరల్ స్టడీస్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయో తెలియజేయండి సార్. ఎన్విరాన్మెంట్ అనగానే మనకి ఫస్ట్ డిగ్రేడేషన్ కనబడుతుంది. ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ ప్రతి వాళ్ళు మనం మాట్లాడుతున్నాం. దాంట్లో ప్లాస్టిక్ ప్లేస్ ఏ డేంజరస్ రోల్. ఆ ప్లాస్టిక్ని మనం వాడడం మానం, కానీ ప్లాస్టిక్ వాడుతూనే ఉంటాం. బట్ ఎలాగ దాని నుంచి బయటపడాలి అన్నది కాబట్టి అది కాకుండా వరల్డ్ వైడ్ కూడా మనకి కొన్ని క్యోటో ప్రోటోకాల్ అని 90s, అలాగే 2000, 2010 వేరియస్ ఇంటర్నేషనల్ ఫ్రాన్స్ కాన్ఫరెన్స్ ఎట్ ఫ్రాన్స్, ఇలాంటి కాన్ఫరెన్స్లు జరిగాయి, 4-5 కాన్ఫరెన్స్లు. దాని ఏమంటారంటే ఉద్గారాలను తగ్గించాలి. ఏ ఉద్గారాలను అంటే ఈ మసిగమ్ముకు పోయేటువంటి దాని ద్వారా మన యొక్క ఎన్విరాన్మెంట్తో పాటు మన ఏదైతే గ్లోబల్ వార్మింగ్ అంటారు, ఈ గ్లోబల్ వార్మింగ్ వచ్చి ఐస్ కరిగిపోతుంది. ఈ అంటార్కిటికా ప్రదేశాల్లో ఐస్ కరిగిపోతేనే మనం చూసాం కదా, ఎప్పుడు ఒక 15-16 ఏళ్ల మట్టి మనకి లేనటువంటిది ఒకేసారి వర్షాలు భారీగా పడిపోవడం, తుఫాన్లు వచ్చేయడం. మా చిన్నప్పుడు తుఫాన్లు 1-2 చూసేవాళ్ళం, ఇప్పుడు 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, 4 ఏళ్ళకి. ఇప్పుడు ప్రతి సంవత్సరం 4-5 తుఫాన్లు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నామంటే కారణం ఏంటి? ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. హౌ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, అది బాధ్యత మనదే. కాబట్టి దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయగలగాలి, హ్యాండిల్ చేసేటువంటి విధానం ఏంటి, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ప్రోటోకాల్స్ ఏంటి, ఆ ప్రోటోకాల్స్ పాటిస్తూ మనం లోకల్గా ఏం చేయగలుగుతాం? దీనికే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. సో మనం ప్రపంచం దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. లోకల్గా మనం ఏం చేయగలగాలో అది చేయాలి లోకల్గా. ఎందుకంటే నేనేంట్లే వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారన్న ఉద్దేశాలతో కాకుండా మనం డీల్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా చిన్న ఇలాంటి నేను చెప్పినటువంటి థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అన్నటువంటి చిన్న అంశాలను మనం ప్రస్తావిస్తూ కనుక క్వశ్చన్స్ రాయగలిగితే ఆ మెయిన్స్లో మనకి మంచి మార్కులు పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఎన్విరాన్మెంట్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మనం ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలన్న అంశాలను కూలంకషంగా చదవాలి. అలాగే గ్లోబల్ వార్మింగ్ గురించి, అలాగే అడవుల పెంపకం, ఎఫారెస్టేషన్ నాట్ డిఫారెస్టేషన్. సో ఎఫారెస్టేషన్ గురించి, అలాగే ప్లాస్టిక్ యూసేజ్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, పాలసీస్, బేసిక్గా ఎన్విరాన్మెంట్ పాలసీస్ ఉన్నాయి, కానీ ఎన్విరాన్మెంట్ పాలసీస్ ద్వారా అవన్నీ మనం ఒక్కొక్క పాలసీ చదువుకుంటూ వెళ్ళాలి. అది ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్. అప్పుడే మనం మంచిగా ఒక చక్కని వ్యాసాన్ని కానీ లేకపోతే ఒక మంచి ఆన్సర్ని కానీ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. దీని దృష్టిలో పెట్టుకునే ప్రిలిమ్స్లో కూడా మనం ఏదైతే మనకి కావాలో ఆ ఆన్సర్ని పెట్టి ప్రిలిమ్స్ కూడా మనం సాధించగలుగుతాం. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయో తెలియజేయండి సార్. ఇంటర్నల్ సెక్యూరిటీకి వచ్చేసరికి ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే భారతదేశం వివిధ దేశాలతో చేసుకున్నటువంటి సంధుల గురించి కానీ, అలాగే భారతదేశం సార్క్తో సంబంధాల గురించి కానీ, భారతదేశం చైనాతో సంబంధము, భారతదేశం ఇజ్రాయెల్తో, ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ మనకి ఇజ్రాయెల్తో భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ మనం తెచ్చుకుంది కూడా ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్ నుంచే. అలాగే రష్యాతో అంత యుద్ధం జరుగుతున్న ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాని వేరే చూసినా భారతదేశం రష్యాతో మిత్రంగానే ఉంది, మైత్రిత్వంతో నడుస్తుంది. అందుకనే మనకి చక్కగా ఆయిల్ వాళ్ళు పంపిస్తున్నారు, మనం ఆయిల్ని వాడుకోగలుగుతున్నాం. ఈనాడు మన ఎకానమీ రన్ అవుతుంది. ఆయిల్ లేకపోతే ఎకానమీ రన్ అయ్యే అవకాశమే ఉండదు. కాబట్టి
ఇలాగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఈ రెండు కూడా రిలేషన్స్తో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే దౌత్య సంబంధాలు చక్కగా ఉండగలుగుతాయో ఆ దౌత్య సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఎప్పుడైతే ఈ ఆస్పెక్ట్లో చదవగలుగుతామో అప్పుడు మనం చక్కని ప్రజెంటేషన్ చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇంటర్నల్ సెక్యూరిటీ అనేసరికి ఇది ఎక్స్టర్నల్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్తో సంబంధించిన ఎక్స్టర్నల్ సెక్యూరిటీతో పాటు ఇంటర్నల్గా మన రా కానీ అలాగే పోలీస్ వ్యవస్థ కానీ సెక్యూరిటీ వ్యవస్థ కానీ అంతర్గతంగా దేశంలో ఏ విధమైనటువంటి అలర్లను కానీ వాటిని కానీ అరికట్టడానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని తయారు చేసుకుని ముందుకు వెళ్ళడమే చాలా హెర్క్యులియన్ టాస్క్ అనమాట. ఎందుకంటే బోర్డర్ నుంచి మనకి సైనికులు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, అలాగే దౌత్య సంబంధాలతో మన యొక్క మంత్రిత్వ శాఖలు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నది ఆ రాష్ట్రాలకి, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంతా కూడా రాష్ట్రాల్లో ఉంటుంది. సో ఆ రాష్ట్రాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ, ఎందుకంటే భారతదేశం సమాఖ్య వ్యవస్థ. ఈ సమాఖ్య వ్యవస్థల్లో రెండు ప్రభుత్వాలు ఉంటాయి, ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండోది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్పెషల్లీ ఈ ప్రొటెక్షన్, పోలీస్ అండ్ ప్రొటెక్షన్, ఇవన్నీ డిసిప్లిన్ అంతా కూడా మనకి ఎక్కడ వస్తుందంటే అంతర్గత భద్రత అంతా కూడా రాష్ట్రాలకు సంబంధించిన విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పని చేయాలో, పని చేయించుకోవాలో తెలిస్తేనే అది కూడా రాజ్యాంగబద్ధంగా జరగాలి. అంతే తప్ప వాళ్ళు ప్రెషర్ చేసి కేంద్ర ప్రభుత్వం చేస్తే అది సమాఖ్య వ్యవస్థ అవ్వదు, అది ఏకకేంద్ర వ్యవస్థగా కింద మారిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి వీటి హక్కులను పరిరక్షిస్తూ, రాష్ట్రాల హక్కులను పరిరక్షిస్తూ కేంద్రం నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాలకు సరైనటువంటి సమయం సరైన దిశానిర్దేశం చేస్తే ఆటోమేటిక్గా దీనికి సంబంధించినటువంటి మన అంశాలను కూడా చక్కగా ప్రజెంట్ చేయగలుగుతామని ఈ సెక్యూరిటీకి, ఇంటర్నల్ సెక్యూరిటీకి, ఎక్స్టర్నల్ సెక్యూరిటీని కూడా మనం దాని గురించి కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఎస్ సార్. సరే, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయో తెలియజేయండి సార్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఇప్పుడే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేశారు, ఇదే డిజాస్టర్ అంటే. అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం. ఇది నేషనల్ వైడ్ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంది, అలాగే స్టేట్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంది. అక్కడ జిల్లా కలెక్టర్ మనకి డిస్ట్రిక్ట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సిఇఓ అనమాట. కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే ఎలా నడుస్తుంది, ఎవరెవరిని ఎప్పుడెప్పుడు నియమించాలి, ఎలాగ హ్యాండిల్ చేయాలన్న విషయాలను కూడా మనకి ఒక ప్రోటోకాల్ ఉంది, దానికి కూడా సంబంధించింది కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. అది కొంచెం మనం డీటెయిల్డ్గా చదవగలిగినప్పుడే ఇవి ఏ విధంగా అంటే, ఒకటి మనం ప్రజెంట్ చేయడం, ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేయడం, రెండోది ఇంటర్ప్రిటేషన్ చేయడం. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేయడం అనేది చాలా తక్కువ, కానీ ఇంటర్ప్రిటేషన్ చేసి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక హుదూద్ తుఫాన్లో ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, అలాగే మన ఫ్లడ్స్లో ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఇవి కాకుండా ఇంకా ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు కానీ, ఇతర ప్రమాదాలు వచ్చినప్పుడు కానీ, డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ ఆ ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు అవి కూడా మనం ఉదాహరించుకుంటూ వెళ్తేనే ఒక మంచి వ్యాసం కానీ, అలాగే ఒక మంచి నోట్స్ కానీ రాయగలుగుతాము. దాని ద్వారా మనం మార్కులు సంపాదించగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చదవాల్సినటువంటి అవకాశం స్టూడెంట్స్కి ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఈ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా కష్టం. ఎందుకు అంటే దీనికి రైట్ ఆన్సర్ అనేది డిఫైన్ చేయడం కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఫర్ స్టూడెంట్స్కి. మరి ఈ యొక్క క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు? ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అంటేనే మీకు అర్థమైపోతుంది అది ఏ విధంగా నిబద్ధతగా ఉండాలి అన్నది. అలాగే ఎథిక్స్, నైతికత. ఈ నైతికత ఈ రెండు కూడా లోపించాయి అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే, కానీ దాన్ని ప్రజెంట్ చేసి మంచి మార్కులు సంపాదించాలంటే కొంచెం కష్టతరమైనటువంటిదే. ఎందుకంటే మన ప్రజెంటేషన్స్లో సరైన స్కిల్స్లో మనం ప్రజెంట్ చేయకపోతే మాత్రం, ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్లో ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అన్నది ఈ సివిల్ సర్వీస్ ఐఏఎస్ పరీక్షకి మనం కూర్చునేటప్పుడు మెయిన్స్లో రాసేటువంటి ముఖ్యమైనటువంటి ఒక పేపర్ ఇది. ఈ పేపర్నే మనం కూడా దీంట్లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది, కానీ ఒక భాగమే ఉంది. కానీ సివిల్ సర్వీస్లో అయితే మాత్రం ఒక పేపరే ఉంది, అంటే అది 250 మార్కుల పేపర్ని మనం సాటిస్ఫై చేయాలి అక్కడ. కాబట్టి ఇంటిగ్రిటీ, ఎథిక్స్ అన్నవి ఎప్పటి నుంచి వాల్యూస్ సిస్టంలో ఎలా ఉన్నాయి, సోషల్ సిస్టంలో ఎలా ఉన్నాయి, అలాగే వాల్యూస్ ఇన్ ఎకనమిక్ సిస్టంలో ఎలా ఉన్నాయి, అలాగే వాల్యూస్ ఇన్ హెల్త్ సిస్టంలో ఎలా ఉన్నాయి.
సో ప్రతి చోట కూడా ప్రతి ప్రొఫెషన్లోనూ కూడా వాల్యూస్ ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేటర్ కూడా కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ యు కాల్ రూల్స్, హౌ టు ఇంటర్ప్రిట్ ద రూల్స్ని మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు అడ్మినిస్ట్రేటరు ఏ విధంగా చేయాలి, ప్రజలకి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరేలాగా, వాళ్ళ యొక్క ఆశలు, వాళ్ళకి ఆశయాలు ఏదైతే ఉంటాయో దానికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప ఏదో రూల్ అంటే ఇలాగే ఉండాలి అనేది కాకుండా ఏ అడ్మినిస్ట్రేటర్ తీసుకెళ్ళగలుగుతాడో అప్పుడే ఆ యొక్క సమాజం సక్సెస్ అవుతుంది. ఆ కలెక్టర్ కానీ, ఆ జిల్లా కలెక్టర్ కానీ, ఆ జాయింట్ కలెక్టర్ కానీ, అలాగే తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి సెక్రటరీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కేడర్లో వాళ్ళు తయారు చేసేటువంటి పాలసీస్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్ అన్నవి చాలా, అంటే అది మనిషితో పాటు వచ్చేటువంటిది. ఎస్పెషల్లీ ఫస్ట్ కుటుంబం నుంచి వస్తుంది, తర్వాత సమాజం నుంచి వస్తుంది, తర్వాత స్కూల్ నుంచి వస్తుంది, తర్వాత అతను జాయిన్ అయ్యి పనిచేసేటువంటి ఆ యొక్క ప్రొఫెషన్ నుంచి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం రాసేటువంటి చాకచత్యంతో ఉండాలి. బాగా ఉంటే కానీ మనం ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయలేము. ఇంతకుముందు సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేస్తూ మనం రాయగలుగుతాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫ్యాక్ట్స్ కంటే ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు సమాజాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఆ టైంని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ రాయాలి. అలాగే అలాని గడిచిన కాలంలో ఉన్నటువంటి ఎథిక్స్ని మనం మర్చిపోకూడదు. దాన్ని ఈ కాలానికి ఎలా మలుచుకోవాలన్న విషయాన్ని కూడా ప్రతి అడ్మినిస్ట్రేటరు, అలాగే ప్రతి స్టూడెంట్, అంతవరకు ఎందుకు ప్రతి టీచర్ కూడా ఈజ్ హీ హ్యాస్ టు ప్రాక్టీస్ సమ్ ఎథిక్స్, అదర్వైజ్ హీ కెనాట్ కంటిన్యూ ఇన్ ద సిస్టమ్ అనమాట. సో కాబట్టి దీన్నంతా నిలబెట్టుకుంటూ ఎదరికి వెళ్ళగలిగితేనే అతను మంచి ప్రజెంటేషన్ చేయగలుగుతాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా దీనికంతా మనకు కావాల్సిన బేసిక్గా ఏంటంటే ఒక మంచి రైటింగ్ స్కిల్స్ కావాలి. రైటింగ్ స్కిల్స్ ఉంటేనే ఇవన్నీ కూడా మనం చక్కని ప్రజెంటేషన్ చేయగలుగుతాం. ఈ రైటింగ్ స్కిల్స్ లేకపోతే మనం ఈ ప్రజెంటేషన్స్ చాలా చప్పగా ఉంటాయి. ఒకసారి చూసేసి రేపు రాసేద్దాం, లేకపోతే ఇప్పుడు కూర్చుని ఇప్పుడు రాసేద్దాం అంటే కుదరదు. దీనికి థరో ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి ఈ పేపర్కి మనం చాలా ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ విద్యార్థులందరూ కూడా బాగా దృష్టి పెట్టాలి వీటి మీద. ఎస్ సార్. సార్, ఇప్పుడు యాప్టిట్యూడ్ ఈ పేపర్కి సంబంధించి అసలు ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, మరి దీనిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయండి. యాప్టిట్యూడ్ అంటే మీ యొక్క అంటే ఇన్స్టెంట్గా మనం రియాక్ట్ అయ్యేటువంటి విషయాలు, అలాగే ఆ టైంలో ఏ విధంగా మైండ్ బాడీ రియాక్ట్ అవుతుంది అంటే ఇది కొంచెం మైండ్కి ఎక్సర్సైజ్ అనమాట చెప్పాలంటే. కాబట్టి యాప్టిట్యూడ్ మనం కొంచెం మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అంటే క్వశ్చన్ పేపర్కి వచ్చారు వాడు మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ గురించి అడుగుతాడు. కాబట్టి ఈ సైన్స్ విద్యార్థులు కొద్దిగా స్పీడ్గా వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళకి మంచి మార్కులు రాగలుగుతాయి. కానీ ఆర్ట్స్ విద్యార్థులు వచ్చేసరికి హెచ్సిసి అయితే ఇతర సోషల్ సైన్సెస్ విద్యార్థులు కొద్దిగా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కొంచెం ప్రాక్టీస్తో పాటు మనం ఏదైనా కోచింగ్ సెంటర్లో దీని మీద కోచింగ్ తీసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ యాప్టిట్యూడ్ని, మెంటల్ ఎబిలిటీని మనం చక్కని, అంటే వాళ్ళు అడిగేది ఒక 20 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. కాబట్టి ఆ 20 క్వశ్చన్స్ని కూడా అది కూడా ఎక్కువ ప్రిలిమ్స్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మెయిన్స్లో కూడా ఈ యాప్టిట్యూడ్ని ప్రవేశపెట్టారు. అందుకని చిన్న కోచింగ్తో మనం ఎదరికి మంచి ఫలితాలు సాధించగలమని నేను అనుకుంటున్నాను. దీని సో ప్రిపేర్ ఎక్కువ అయితే సో ఫాస్ట్గా వాళ్ళు మంచి స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంటుందంటారు. అవునండి. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఈ నేషనల్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి, కరెంట్ ఈవెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి దీనిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు? ఈ నేషనల్, జాతీయ, అంతర్జాతీయ అంశాలు మాత్రం ఎప్పుడూ కూడా మనం పేపర్ దగ్గర పెట్టుకుని ఎవ్రీడే పేపర్ చదవాలండి. పేపర్ చదివితే కానీ మనం చాలా అంశాలు మనం మైండ్లోకి వెళ్ళవు. ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నామంటే ఆ రోజు నుంచే మనం పేపర్ తయారు చేసుకోవాలి. పేపర్ కొని ఓ హిందూ పేపర్ లాంటి స్టాండర్డ్ పేపర్ కొనుక్కోవాలి. అంతే, ఆ పేపర్ కొనుక్కుని, అలాగే ఈనాడు తెలుగులో అయితే, హిందూ ఇంగ్లీష్లో అయితే కొనుక్కుని దాంట్లో వాళ్ళు ఓటంకించే ప్రతి అంశాన్ని కూడా, అంటే మనకు అక్కర్లేనివి కాదు, మనకి ఏదైతే కావాలో అది మనం తీసుకోవాలి అంతే తప్ప ప్రతిదీ మనకు కావాలనుకుంటే పేపర్ అంతా మనకు కావాలని అనిపిస్తుంది. అలా కాకుండా మన సిలబస్ని దగ్గర పెట్టుకుని దాని ద్వారా మనకు కావాల్సినవి ఉంచుకుని మిగతా ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు మనకి హిందూ పేపర్ తీసుకుంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయి. అలాగే
నేషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయి, అలాగే స్టేట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయి. కాబట్టి మనకు తెలిసిపోతుంది ఆ ఏరియాస్లో ఉన్నటువంటి పేపర్, మన నేషనల్ ఇంటర్నేషనల్ ఏవైతే ఆ 2 పేజీలు 3 పేజీలు ఉందో 4 పేజీలు, ఆ 4 పేజీలు మనం కూలంకషంగా చదవాల్సిందే, నోట్స్ రాసుకోవాల్సిందే. నోట్స్ రాసుకున్న తర్వాత కానీ మనం దేన్ని హ్యాండిల్ చేయలేము అనమాట. కాబట్టి కంపల్సరీగా ఒక పేపర్ని చదివే అలవాటు, తెలుగు ఇంగ్లీషు 2 కూడా. సరే, తెలుగు రాని వాళ్ళు పూర్తిగా ఇంగ్లీష్ మీద ఉండొచ్చు, అలాగే ఇంగ్లీషు రాని వాళ్ళు పూర్తిగా తెలుగు మీద ఉండొచ్చు. ఏ భాష ఏదైనా మనం అంశాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోగలగాలి. గుర్తుపెట్టుకోవాలంటే రాయాలి, రాయకుండా ఏది రాదు. మనం ప్రిపేర్ చేసుకున్న నోట్సే మనం ఎప్పుడు కాపాడుతుంది తప్ప జస్ట్ ఏదో చదివేసాం, పేపర్ పక్కన పడేసాం, తర్వాత చూద్దాం అంటే మాత్రం అది ఎప్పటికీ మనకి అవకాశాన్ని ఉండదు. కాబట్టి జాతీయ అంతర్జాతీయ అంశాలను ఎప్పటికప్పుడు, అంటే మీరు నెక్స్ట్ 2025లో సివిల్ సర్వీసెస్ మే నెలలో ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో రాస్తున్నారు అంటే 1 ఇయర్ క్రితం నుంచే, అంటే 24 జూన్ నుంచే మనం దాని మీద దృష్టి పెట్టాలి. సో 1 ఇయర్ ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ కూడా మనం జస్ట్ ఏదో ఈ సంవత్సరం రాసేసి పోయిందా పరీక్ష మళ్ళీ పోగానే వదిలేసి మళ్ళీ మనం రాయిద్దాం అనుకున్న ప్రవేశపెట్టడం కాదు. కంటిన్యూస్గా ఎఫర్ట్ ఉండాలి. అది ఈ సంవత్సరం మొదలు పెట్టామంటే అలా కంటిన్యూస్గా మన ఎఫర్ట్ జరుగుతూ ఉండాలి. మధ్యలో మీరు రాయకపోయినా పర్వాలేదు ఎగ్జామ్, బట్ ఎఫర్ట్ షుడ్ బి కంటిన్యూడ్ అనమాట. ఎక్కడైతే ఎఫర్ట్ మిస్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చేస్తే మనం సక్సెస్ అవ్వడం కష్టం. కాబట్టి ఈ జాతీయ అంతర్జాతీయ అంశాల గురించి, అలాగే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బుక్స్ ఏమైనా ఉంటే అవి కూడా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రివ్యూ అని ఏవో ఉంటాయి, వస్తూ ఉంటాయి, మంత్లీ రివ్యూస్, మంత్లీ బుక్స్, పనోరమా అని, ఇలాంటి బుక్స్ని మనం స్టడీ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కరెంట్ అండ్ ఇంటర్నేషనల్ నేషనల్ ఈవెంట్స్ మీద పట్టు సంపాదించాలి. సంపాదిస్తే ఆటోమేటిక్గా వాటి మీద కూడా, ఎందుకంటే అదొక 30 మార్క్స్, సివిల్స్లో అయితే 30 మార్క్స్ వరకు వచ్చేస్తాయి. గ్రూప్ 1లో కూడా ఆల్మోస్ట్ మీకు 30 మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రిలిమ్స్ వరకు మనం దాని మీద దృష్టి పెట్టచ్చు. అలాగే మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం మారిపోతుంది. కారణం ఏంటంటే మెయిన్స్లో మళ్ళీ వాళ్ళు దాని యొక్క భావాన్ని అడుగుతారనమాట. అంటే ఒక పర్టికులర్, ఇందాక చెప్పినట్టుగా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి అంశాలు, ఎందుకు ఈరోజు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం చేసింది, పాలస్తీనా ఇజ్రాయెల్కి జరిగిన సందర్భంలో ఏం జరుగుతుంది అసలు అక్కడ, ఇలాగ వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా స్టడీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ కూడా నోట్సే ప్రిపేర్ చేయాలి. నోట్స్ ప్రిపేర్ చేయకుండా మీరేం చేయలేరు. కాబట్టి కొంచెం దీని మీద కూడా శ్రద్ధ పెట్టాలి. ఎస్ సార్. సార్, ఇన్ జనరల్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జనరల్ నాలెడ్జ్, జీకేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి దీనిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయండి. అదే ఇందాక నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా జీకేకే వస్తాయి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అదే మనకి ఒక కరెంట్ ఈవెంట్స్ పార్ట్ ఎక్కువ అనమాట. ఆ కరెంట్ ఈవెంట్స్లోనే మనకి ఈ ఒక 20 నుంచి 25 క్వశ్చన్స్ డెఫినెట్గా వాళ్ళు అడుగుతారు. ఆ కరెంట్ ఈవెంట్స్లో మీరు అన్నట్టుగా ఓన్లీ నేషనల్ ఇంటర్నేషనలే కాదు, మన రాష్ట్రానికి సంబంధించినవి కూడా అడగచ్చు. లేకపోతే ఎక్కడైనా మన ఒక దేశానికి ఒక రాష్ట్రంలో, ఏదో ఒక రాష్ట్రంలో జరిగినటువంటి ఒక చిన్న అంశమే, కానీ అది రాష్ట్రం ప్రతి దేశానంతటి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటే దాన్ని కూడా అడగచ్చు. ఆయుష్మాన్ భారత్ ఉంది, దాని గురించి కూడా అడగచ్చు, దాని యొక్క అడ్వాంటేజెస్ అడగచ్చు. అలాగే ఈ మధ్యన జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏంటని కూడా అడగచ్చు. అది ప్రిలిమ్స్లో రావచ్చు, మెయిన్స్లోనూ రావచ్చు. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకుని కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ ఉండాలి. అంతే తప్ప ఏదో జస్ట్ బిట్స్ బట్టి పట్టేస్తాం, లేకపోతే బిట్స్ చూసుకుంటాం, వాడెవడో బిట్స్ తయారు చేశాడు, ఆ బిట్స్ని మనం చూసుకుంటాం, ఆ కాంపిటేటివ్ పత్రిక వాడు ఇది ఇచ్చాడు, ఈ కాంపిటేటివ్ పత్రిక వాడు ఇది ఇచ్చాడు అంటే మనకి బజార్లోకి వెళ్తే అనేకం దొరుకుతాయి. అవన్నీ మనం దగ్గర పెట్టుకుంటే ఏది చదవలేము. సో ఫస్ట్ మనకు ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఉంటేనే మనం ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వగలుగుతాం. ఎస్ సార్. సార్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సోషల్ సైన్సెస్కి సంబంధించి ఉన్న టాపిక్సే ఉన్నాయి. మరి సైన్స్ స్టూడెంట్స్ ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేవి చాలా హార్డ్ అనిపిస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి. మరి సైన్స్ స్టూడెంట్స్ కానివ్వండి, ఆస్పిరెంట్స్ కానివ్వండి, ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి? ఇది ఎప్పుడూ ఉన్న సమస్యే. కారణం ఏంటంటే సైన్స్ స్టూడెంట్స్కి ఆర్ట్స్ మీద పట్టు ఉండదు, ఆర్ట్స్ స్టూడెంట్స్కి సైన్స్ మీద పట్టు ఉండదు. కాబట్టి వాడు బ్యాలెన్స్ చేస్తూనే, అంటే సైన్స్ వాళ్ళు యాప్టిట్యూడ్ లేకపోతే మెంటల్ ఎబిలిటీ అవి బాగా చేసేస్తారు, ఓ 20 to 30, 40 క్వశ్చన్స్ వరకు లాగేస్తారు. అలాగే చిన్న చిన్న సైన్స్ బిట్స్ ఉంటే అవి కూడా ఒక 10 బిట్స్ లాగేస్తారు. అంటే ఓ 50 బిట్స్ వరకు వాళ్ళు తయారు చేసేసుకుంటారు. అండ్ మిగతాది ఎక్కువ కూడా లార్జ్ చంక్ మనకి సోషల్ సైన్సెస్ నుంచే వస్తాయి. ఎస్పెషల్లీ పాలిటీ,
అలాగే ఎకానమీ అండ్ హిస్టరీ. కానీ మనం అనుకుంటున్నాం, కానీ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్ కొద్దిగా వాళ్ళు మ్యాథమెటిక్స్తో టచ్ ఉండడంతో వాళ్ళు బాగానే గ్రాస్ప్ చేసి మనకు తెలిసినంత వరకు కూడా ఎక్కువ మంది ఈ ఐఐటి నుంచి సివిల్ సర్వీస్ కొట్టేవాళ్ళు ఎక్కువ మంది ఎన్ఐటీల నుంచి, అలాగే ఇతర బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొట్టిన వాళ్ళే మనకి చాలామంది కనబడుతూ ఉంటారు. అంటే ఆర్ట్స్ స్టూడెంట్స్ కొట్టరని కాదు, ఆర్ట్స్ స్టూడెంట్స్ కంటే సైన్స్ స్టూడెంట్స్ మనకి మెరుగ్గానే వాళ్ళ ఫలితాలని అందిపుచ్చుకుంటున్నారు. బట్ ఆర్ట్స్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ వీక్ అయిపోతున్నారు. ఈ మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, ఈ చిన్న చిన్న ఇంటర్ప్రిటేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్లో కొద్దిగా మన వాళ్ళు వెనకబడుతున్నారు. అందుకనే వీళ్ళకి ట్రైనింగ్ కావాలి. అలాగే వాళ్ళు కూడా కోచింగ్ తీసుకుంటారు. తీసుకోకుండా వాళ్ళు గబుక్కుని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లోకి వెళ్ళిపోరు ఇండిపెండెంట్గా. కాబట్టి సైన్స్ వాళ్ళకైనా ఆ టఫ్నెస్ ఉంటుంది, ఆర్ట్స్ వాళ్ళకైనా ఈ టఫ్నెస్ ఉంటుంది. సో ఇట్స్ ఏ బ్యాలెన్స్డ్. కానీ మనం చూసినట్టయితే చాలా ఒక 10-15 ఏళ్ళుగా ఎక్కువ శాతం మంది ఈ బీటెక్ బ్యాక్గ్రౌండ్తోనూ లేకపోతే సైన్స్ బ్యాక్గ్రౌండ్తోనూ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. అలాగే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో కొంచెం తక్కువ మంది కనబడుతున్నారు. కానీ ఈ మధ్యన అది కూడా బ్యాలెన్స్ అవుతుంది బాగా. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అకాడమిక్గా ఎక్సెల్ లేకపోయినా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మాత్రం రిజల్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళకి అకాడమిక్స్ ఉండట్లేదు. సో దీనికి సంబంధించి రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, స్టడీ ప్లాన్ ఏ విధంగా ఉండాలో తెలియజేయండి. అంటే అకాడమిక్గా వాళ్ళు కావాలని చెప్పేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే బిఏ జాయిన్ అవుతున్నారు, కానీ వాళ్ళు వెళ్ళి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఎవరో పెడుతున్నారు, అక్కడ స్టడీ చేయడానికి వెళ్ళిపోతున్నారు. అయితే బిఏ విత్ ఐఏఎస్ అని చెప్పేసి, అలా అయితే ఐఏఎస్ ఓన్లీ ఓరియంటేషన్ అని చెప్పేసి కొన్ని కాలేజీలు ఆఫర్ చేయడం మొదలెడుతున్నాయి. అంటే వాళ్ళు డిగ్రీ అయిన తర్వాత స్టార్ట్ చేయకుండా డిగ్రీ కంటే ముందే ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి కొన్ని కోర్సులు, కొన్ని డిగ్రీస్ కూడా కొన్ని కాలేజీలు, అటానమస్ కాలేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. కానీ వాళ్ళు ఎక్కువ శాతం ఏం చేస్తున్నారంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లే తీసుకుంటున్నారు తప్ప డిగ్రీకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వట్లేదు. యాక్చువల్గా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఈవెన్ సివిల్స్ అయినా సరే బీఏతోనే, బీకామ్తోనే, బీఎస్సీతోనే, బీటెక్తోనే, ఎంబీబీఎస్తోనే మనం సెలెక్ట్ అయిపోవచ్చు. దానికి పెద్ద మాలాగా పిహెచ్డీ అక్కర్లేదు, పీజీ అక్కర్లేదు, నెట్ పాస్ అవ్వక్కర్లేదు. ఒక లెక్చరర్ కానీ ఒక ప్రొఫెసర్ అవ్వాలంటే ఇవన్నీ కావాలి. కానీ బట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్. ఈవెన్ ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఐఎఫ్ఎస్ అవ్వచ్చు, అలాగే ఆర్డీఓ అవ్వచ్చు, అంటే డిప్యూటీ కలెక్టరు, అలాగే సిటీఓ, డిఎస్పీ, ఇవన్నీ కూడా జస్ట్ గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. ఎందుకు? దే ఆర్ డీలింగ్ విత్ ద పీపుల్. సో హౌ టు మేనేజ్ ద పీపుల్, హౌ టు గివ్ ఏ ప్రాపర్ పాలసీస్ అండ్ ఇవన్నీ కూడా కావాల్సింటే కామన్ సెన్స్తో మనం డీల్ చేసేవి. కాబట్టి కంపల్సరీగా ఓన్లీ డిగ్రీతోనే మనం ఇవన్నీ కూడా సాధించవచ్చు. అలాగే అకాడమిక్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నేనైతే అకాడమిక్స్ని నెగ్లెక్ట్ చేయమని చెప్పను, ఎందుకంటే ఒక ప్రొఫెసర్గాను పనిచేస్తున్నాను కాబట్టి అకాడమిక్స్ ఉండాలి, అకాడమిక్స్తో పాటు ఈ కాంపిటేటివ్నెస్ ఉండాలి. అంతే తప్ప పూర్లీ కాంపిటేటివ్నెస్ వెళ్ళిపోయి అకాడమిక్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే కానీ ప్యూర్గా అకాడమిక్స్లో ఉంటూ అకాడమిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత, డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత, లేదా పీజీ కంప్లీట్ చేసిన తర్వాత డెఫినెట్గా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా 3 స్టేజెస్: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. దీనికి సంబంధించి ఫస్ట్ బ్రేక్ పడేది ప్రిలిమ్స్ దగ్గర. మరి ఈ ప్రిలిమ్స్ని ఆస్పిరెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు? అసలు మనం స్టార్ట్ చేయవలసిందే ప్రిలిమ్స్తో. అంటే అది శైశవ దశ అని, అది క్లియర్ చేయకపోతే ఆటోమేటిక్గా మనం మెయిన్ అడాల్సెంట్ దశకి వెళ్ళాము. ఎందుకంటే ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్, మాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ కార్బ్ అని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అలాగా పీ ఫర్ ప్లానింగ్ ఉండాలి. ప్రణాళిక లేకుండా మనం ఏది కూడా ముందుకు తీసుకెళ్ళాము. అంటే ఇవాళ మనం పరీక్ష రాస్తాము నెక్స్ట్ ఇయర్ అనుకుంటే, ఇందాక చెప్పినట్టుగా 24K మీరు ఒక చక్కని ప్రణాళికతో సిద్ధం అవ్వాలి. ప్రణాళిక అవగానే ఆర్గనైజింగ్, అంటే ఆర్గనైజింగ్ ద మెటీరియల్. అంటే మనం సిలబస్ సంపాదించాలి, సిలబస్లో ఉన్నటువంటి అంశాలు తీసుకోవాలి, ఆ అంశాలకు సంబంధించినటువంటి వివిధ పుస్తకాలు మన దగ్గర పెట్టుకోవాలి.
ఆ పుస్తకాలంటే ఏదో పుస్తకాలు కొనేసి 100 పుస్తకాలు కొని దగ్గర పెట్టుకుని తల కింద పెట్టి పడుకుంటే మాత్రం పని అవ్వదు. అది చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలి. ముందు ప్లానింగ్, ఆర్గనైజింగ్, తర్వాత ఎస్ అంటే స్టడీయింగ్. పోస్ట్ కార్బ్ అన్నాను, ఎస్ అంటే స్టడీ. సో స్టడీ అంటే కంటిన్యూస్ స్టడీ ఉండాలి. కంటిన్యూస్ స్టడీ అంటే ఏదో ఇప్పుడు ఇవాళ చదివి రేపు పోస్ట్ పోన్ చేద్దాం, రేపటి ఎల్లుండి అసలు పోస్ట్ పోన్మెంట్ అన్నదే ఉండకూడదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. ఒక స్టెప్ మనం ఎదురుకేసామంటే ఆటోమేటిక్గా రెండో స్టెప్ పడిపోవాలి, 3 పడిపోవాలి. ఇప్పుడు హిమాలయ శిఖరం ఎక్కాలన్నా సరే ముందు ఒక అడుగు వేయాల్సిందే. సో అడుగుతో మొదలెడితే ఆటోమేటిక్గా హిమాలయాలు కూడా మనం ఎక్కగలుగుతాం. సో ప్లానింగ్ అయ్యింది, ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం, తర్వాత ఆర్గనైజింగ్ మెటీరియల్ని చేసుకున్నాం, తర్వాత స్టడీ, ఎస్ ఫర్ స్టడీ. స్టడీ అనేది చాలా ఇంటెన్సివ్గా ఉండాలి. ఎందుకంటే మనం 1 year 2 years కూడా మనం స్టడీ చేస్తాం, సిద్ధపడిపోవాలి. 2 yearsకి 3 yearsకి అవసరమైతే ఒక్కొక్కసారి 4 అటెంప్ట్లో కొడతారు చాలామంది. నాకు తెలుసున్నటువంటి నా ఫ్రెండ్సే 4th 5th అటెంప్ట్లో కొట్టారు. అంటే వాడు ఇచ్చేది 4 అటెంప్ట్స్లే, కానీ కొన్ని రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 5, 6 కూడా ఇస్తాడు. వాళ్ళకి అటెంప్ట్స్ ఉండవు కాబట్టి వాళ్ళు 5, 6 అటెంప్ట్స్లో కూడా వాళ్ళు కొట్టడం జరిగింది, క్రాక్ చేయడం జరిగింది సివిల్ సర్వీసెస్ని. కాబట్టి 4 వేసారు, 3 వేసార్లు, 5 రాసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రణాళిక ఉండాలి. పి ఫర్ ప్రణాళిక, ఓ ఫర్ ఆర్గనైజింగ్ ద మెటీరియల్, ఎస్ ఫర్ స్టడీ, ఇంటెన్సివ్ స్టడీ, డి ఫర్ డెడికేషన్. అక్కడ డెడికేషన్ అంటే మనం 4 గంటలకి లేచి చదువుకోవాలి అంటే 4 గంటలు లేచి మనం ఆ పని చెయ్యాలి. మనకు ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఆ టైం టేబుల్ పెట్టుకుని దాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడే డిసిప్లిన్గా లేకపోతే రేపు పొద్దున మనం సాధించినటువంటి ఉద్యోగంలో డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఆఖరికి చిన్న పోస్ట్ అయినా సరే మనకి ముందు ఒక రకమైన డిసిప్లిన్ రావాలి. ఆ డిసిప్లిన్ వస్తే ఆటోమేటిక్గా సర్వీస్ వచ్చేస్తుంది. సో ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టడీ, తర్వాత డి ఫర్ డిసిప్లిన్, పోస్ట్ కార్బ్, సి అంటే సిఓ అంటే ఇక్కడ కోఆప్టింగ్ అదర్ మెటీరియల్స్. కోఆప్టింగ్ అంటే నేను ఇందాక చెప్పిన ఇంటిగ్రేషన్ అనమాట. ఇంటిగ్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్, ఈ 3 కలిసే ఉంటాయి. దేన్ని ఎలా ప్రజెంట్ చేయాలన్నది మనకు తెలియాలి. తెలిసినప్పుడే దాన్ని 2 మిళితం చేస్తూ వెళ్తే చక్కని ఫలితాలు సాధిస్తాను. ఎందుకంటే మేము పేపర్లు దిద్దేటప్పుడు మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఏదో జస్ట్ ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తారు. ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తే ఎన్ని మార్కులు వేస్తారు? 10 మార్కులకి. అందుకని మనకు కావాల్సింది అంటే కోఆప్టింగ్ ద అదర్ మెటీరియల్స్. ఆర్ అంటే రీడింగ్ కూడా ఇంటెన్సివ్ రీడింగ్ ఉండాలి. అలాగే రీక్యాప్యులేషన్ అంటే మనం చదివేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీక్యాప్యులేట్ చేసుకోగలగాలి. పొద్దునంతా చదివింది రాత్రి రీక్యాప్యులేట్ చేసుకోగలగాలి, దాన్ని మళ్ళీ ప్రజెంట్ చేయగలగాలి. అప్పుడు పోస్ట్ కార్ బి అంటే మనకి బ్రీఫింగ్. అంటే ఏదో పెద్ద వ్యాసం రాయమని అడగడు వాడు అడిగేది 200 wordsలో అడుగుతాడు. 200 wordsలో అడిగితే మనం ఏం చేస్తాం? నా దగ్గర ఏమో మెటీరియల్ ఏమో 5000 words మెటీరియల్ ఉంది, అది యూజ్లెస్. అది మనకి దాన్ని ఏ విధంగా మనం ప్రజెంట్ చేయగలగాలంటే బ్రీఫ్గా ఉంటేనే మనం ఏదైనా ప్రజెంట్ చేయగలుగుతాం. కాబట్టి అందుకనే మన మెయిన్స్లో మనకు కావాల్సింది ఏంటంటే ABC, అక్యురసీ అండ్ బ్రివిటీ అండ్ క్లారిటీ. ఈ 3 ఉంటే ఆటోమేటిక్గా మనం చక్కగా మెయిన్స్ని కూడా క్రాక్ చేసి పారేయచ్చు. మనకు కావాల్సింది అక్యురసీ, బ్రివిటీ అండ్ క్లారిటీ. ఈ 3 బాగా ABC, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ పోస్ట్ కార్బ్ ఏవైతే చెప్పానో చక్కని ప్రణాళికతో, ఆర్గనైజింగ్ మెటీరియల్తో, మంచి రిపోర్టింగ్తో, అలాగే బ్రివిటీతో, అలాగే కోఆప్టింగ్ ద మెటీరియల్తో అండ్ స్టడీతో, అట్ ద సేమ్ టైం ఒక డెడికేషన్తో చేస్తేనే ఈ సక్సెస్ అవుతుంది. ఇది ఒక తపస్సు. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉండాలి. మన కృషి లేకుండా మనం ఏదో వచ్చేస్తుంది అంటే ఏది మన దగ్గరికి రాదు. తనంతట తను ఏది రాదు, మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. మనం వెళ్ళాలంటే కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. సో ఎటాటి దుర్భిక్షాన్నైనా సరే మనం కృషితో సాధించవచ్చు. అలాగే పాపాలను కూడా తపస్సు చేసి పోగొట్టుకోవచ్చు. కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరం లేకుండా మనం ముందడుగు వేసి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా సివిల్స్ కాదు, గ్రూప్ 1 కాదు, ఇంకా పెద్ద పోస్ట్ అయినా సరే మనం క్రాక్ చేసి మనం ఆ పొజిషన్స్లోకి మనం వెళ్ళగలుగుతాం. సార్ స్టూడెంట్స్ కానివ్వండి, ఆస్పిరెంట్స్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ ఏజ్ నుంచి ప్రిపేర్ అవ్వాలి? ఎట్ ద సేమ్ టైం ఎలాంటి బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అనేవి వీరు ఫాలో అవ్వాలంటారు? ఇక్కడ ఏజ్ అనేసరికి మనకి ఐఐటీలు ప్రిపేర్ అయినట్టుగా 8వ క్లాస్ నుంచి, 8th క్లాస్ నుంచి, 6th క్లాస్ నుంచి కూడా మన వాళ్ళు ఐఐటీని అలవాటు చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారంటే డిగ్రీ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి కూడా ఐఏఎస్ ప్రిపరేషన్ పెట్టేశారు.
కానీ అది కాదు అసలు. జనరల్ ఏరియా ఉండాలి మనకి. ఫస్ట్ వాడు ఇంటర్మీడియట్ వాడు చదవాలి, వాడి సబ్జెక్ట్ వాడు చదువుకోవాలి, తర్వాత డిగ్రీ చదువుకోవాలి. డిగ్రీ చదివిన తర్వాత చక్కని అండర్స్టాండింగ్తో అప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కనుక దూకితే ఆటోమేటిక్గా దాన్ని సక్సెస్ అవుతాం. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ నుంచి అవగానే ఇందాక చెప్పినట్టుగానే ఐఏఎస్ ఓరియంటెడ్ డిగ్రీస్ ఏంటి అసలు? ఐఏఎస్ అన్నది ఎందుకు పిల్లల మీద ఒక భారాన్ని క్రియేట్ చేస్తారో అర్థం కావట్లేదు. అసలు వాళ్ళకి అలా ఉండకూడదు. వాడి ఉద్దేశమే అది. సివిల్ సర్వీసెస్ ఉద్దేశం ఏంటంటే జనరల్ డిగ్రీతో ఒక గ్రాడ్యుయేట్ హ్యాస్ టు అటెంప్ట్ ద ఎగ్జామినేషన్స్, అంతే తప్ప ఏదో ఐఏఎస్ అని వాడికి ఒక ఐపీఎస్ అని పేరు పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ కుర్రాడి యొక్క మైండ్ సెట్ కూడా ఒక భయాందోళనకు లోనవుతుంది. ఒకసారి పోగానే పరీక్షకి వాడు ప్రిలిమ్స్ పోగానే వాడు భయపడిపోతాడు. ఎందుకంటే సివిల్స్ గ్రూప్ 1 అనేవి ఒకసారి వచ్చేవి కాదు. అది ఒకసారి రాదు, 2 సార్లు రాదు, 3 సార్లు రాదు, 4 సార్లు వచ్చేస్తుంది. ఒకసారి కొంతమందికి అయితే ఫస్ట్ క్రాక్లో వచ్చేస్తుంది. మాకు నిన్న కాక మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా జాయిన్ అయ్యారు. ఆయన 23 ఏళ్ళకే కొట్టేశారు. ఆయన పేరు భరత్ గుప్తా. ఆయన అనంతపురంలో ఉండేవారు. వాళ్ళ నేటివ్ ప్లేసు. ఆయన ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన చక్కగా ఎంబీబీఎస్ అవుతూ, అందులో ఎంబీబీఎస్ అంటే చాలా కష్టమైనటువంటిది. ఆ పేపర్లు కూడా ఎంబీబీఎస్ పేపర్లు రాయాలి. ఏం రాయాలి? మెడికల్ పేపర్స్ రాయాలి. అవి రాసి ఆయన చక్కగా 23 ఇయర్స్ కొట్టారు. అలాగే ఆమ్రపాలి అని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆవిడ కూడా అంతే 23 ఇయర్స్కి క్రాక్ చేసింది. అంటే ఇది అందరికీ సాధ్యపడదు. కానీ అటువంటిది మనం పిల్లల మీద, అంటే ఈ విద్యార్థుల మీద, అలాగే ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ మీద మనం రుద్దకూడదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఫ్రీగా ముందు చదవనివ్వాలి, వాళ్ళ మైండ్కి ఫ్రీ ఇవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాడు విషయ గ్రహణం కావాలి, విషయ సేకరణ కావాలి, విషయ గ్రహణం కావాలి. అప్పుడే ఆటోమేటిక్గా వాడు ఒక చక్కని ప్రజెంటేషన్ చేయగలుగుతాడు. కాబట్టి డిగ్రీ అయిన తర్వాత మొదలు పెడితే ఒక 1 ఇయర్ పాటు కంటిన్యూస్గా, అది మన ఇంటి దగ్గర కావచ్చు, అవగాహన లేకపోతే హైదరాబాదు, ఇంకా మనకి డబ్బులుండి చేయగలిగితే ఢిల్లీ కూడా వెళ్ళి కూర్చుంటే ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క మంచి ఫలితాలు సాధించాల్సిన అవకాశం ఉంటుంది. ఎస్ సార్. స్టూడెంట్స్ తరపున మరియు ఆస్పిరెంట్స్ తరపున మేము అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి పూర్తి అవగాహన కల్పించారు. బాలసుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఇవండి ఈ వారం కెరియర్ గైడెన్స్ కార్యక్రమం. వచ్చే వారం మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.